హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో పైకి ఎదగాలంటే ఎవరో ఒకరు మనకు స్ఫూర్తిగా ఉండాలి. అది మన ఇంట్లో వాళ్ళై ఉండొచ్చు, లేదంటే సక్సెస్ సాధించిన వాళ్ళు అయి ఉండొచ్చు. అయితే నేను ఇప్పుడు చెప్పబోయేది కూడా మీకు ఖచ్చితంగా స్ఫూర్తిదాయకం అవుతుంది. మరదేంటో జీవితంలో పైకి ఎదగాలంటే ఏం చేయాలో చూసేద్దామా? ఒకతను చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం వచ్చేసింది కదా అని ఇంట్లో వాళ్ళు అతనికి పెళ్లి చేశారు. ఇంకేముంది, ఉద్యోగం పెళ్లి, ఒక 2 ఏళ్లు హ్యాపీ లైఫ్ లీడ్ చేశాడు. కానీ అతడికి ఆ ఉద్యోగంలో హ్యాపీనెస్ దొరకడం లేదు. ఇంకా ఏదో సాధించాలనే తపన అతనిలో ఉంది. సో ఉద్యోగం మానేసి ఏదైనా చేస్తానని భార్యకి చెప్పాడు. భార్య కూడా దానికి అంగీకరించింది. అంతా బాగానే ఉంది. తన 6 ఫ్రెండ్స్తో కలిపి ఒక కంపెనీ పెట్టాడు. నెమ్మదిగా దాన్ని డెవలప్ చేస్తూ ముందుకు వెళ్ళాడు. ఆ కంపెనీ ఇప్పుడు దేశంలో టాప్ పొజిషన్లో ఉంది. ఆ కంపెనీ పేరు ఇన్ఫోసిస్. అతని పేరు నారాయణమూర్తి. 1981లో జస్ట్ 10,000 పెట్టి ఈ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అది కోట్ల టర్న్ ఓవర్ చేస్తోంది. అయితే నారాయణమూర్తి ఎందుకు ఈ కంపెనీ పెట్టారు? ఒక జాబ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడే ఉండిపోలేకపోయాడా? ఎందుకు వేరే దారి చూసుకుని అందులోకి వెళ్ళాడు అంటే అతని కంఫర్ట్ చూసుకోలేదు. అలాగే ఎంఎస్ ధోని జీవితం చూసినా మీకు అర్థమవుతుంది. అతను కూడా ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు లైఫ్ బాగుంది, గవర్నమెంట్ జాబ్. కానీ అతను హ్యాపీగా లేడు. ఆ తర్వాత జాబ్ వదిలేసి తను ఎంతో ప్రేమించే క్రికెట్లోకి ఎంటర్ అయ్యాడు. దాన్నే సీరియస్గా తీసుకున్నాడు. క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. మరి ధోని ఇలా ఎందుకు చేశాడు అంటే అతను కూడా కంఫర్ట్ జోన్లో ఉండాలనుకోలేదు, ఇంకా ఏదో సాధించాలనుకున్నాడు. అందుకే ఇప్పుడు మన ముందు మహేంద్ర సింగ్ ధోనిగా నిలబడ్డాడు. మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెబుతాను. నీళ్లని మరిగించినప్పుడు మీరు పరిశీలనగా చూస్తే 100 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు అవి బాగా మరుగుతాయని గమనించవచ్చు. కానీ అవి 1 డిగ్రీ సెల్సియస్ తగ్గినా అవి మరగవు. అచ్చం అలాగే మన జీవితంలో 1 డిగ్రీ సెల్సియస్ లేదా 1 పాయింట్ సంతోషం తగ్గినా కూడా ఆ జోన్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఇక్కడ నీటికైనా మనిషికైనా 1 డిగ్రీ సెల్సియస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే కొన్ని జంతువులను అడవిలోంచి తీసుకువెళ్లి జూలో పెట్టినప్పుడు అవి చాలా కష్టంగా ఫీల్ అయి చనిపోతాయి. ఆ తర్వాత వాటిలో మిగిలిన జంతువులని అడవిలోకి వదిలితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే చాలామంది వాళ్ళ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతున్నారు. రిస్క్ తీసుకుని బయటకు రావడం లేదు. కానీ రిస్క్ తీసుకుంటేనే కదా ఏదైనా దొరికేది. ముఖ్యంగా వారి జీవితంలో గ్రోత్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ కంఫర్ట్ జోన్, గ్రోత్ అనేవి రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్. కంఫర్ట్ ఉన్న చోట గ్రోత్ ఉండదు. అంటే కంఫర్ట్ తీసుకుని బయటకు వచ్చేస్తే గ్రోత్ పెరుగుతుంది. అలాగే నెక్స్ట్ లెవెల్ అనేది కూడా ట్రై చేయాలి, అప్పుడే గ్రోత్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారనుకోండి, అది కంఫర్ట్గా ఉంటుంది కదా అని అక్కడే ఉండిపోకూడదు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి దానికి తగ్గట్టు కోర్సులు చేసి రెజ్యూమ్ అప్డేట్ చేసుకుని పెద్ద కంపెనీలో అడుగు పెట్టాలి. అప్పుడే కదా పెద్ద కంపెనీలో ఎక్కువ జీతంతో ఉద్యోగం వస్తుంది. ఏఐలో ఎన్నో ఆఫర్లు ఉంటున్నాయి. దానికి తగ్గ కోర్సులు చేస్తే పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చే ఛాన్స్లు చాలా ఎక్కువ. అలాగే మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ వెళితే టాప్ కంపెనీస్లో మనకి ఆహ్వానం లభిస్తుంది. ఎన్విరాన్మెంట్ చిన్నగా ఉంటే మన బ్రెయిన్ కూడా చిన్నగానే ఉంటుంది. అదే మన బుర్ర పెద్దగా ఆలోచిస్తే మన బ్రెయిన్, మన ఆలోచనలు పెద్దగా ఉంటాయి. ఒక గోల్డ్ ఫిష్ను చూడండి, అది చిన్న అక్వేరియంలో వేస్తే చిన్నగా ఉంటుంది, అదే పెద్ద అక్వేరియంలో పెద్దగా ఉంటుంది. అలాగే మన మైండ్, మన ఆలోచన కూడా చిన్న ఎన్విరాన్మెంట్లో ఉండడానికి మనం ఎప్పుడూ ప్రయత్నించకూడదు. మన గ్రోత్ రింగ్ ఎంత పెద్దగా ఉంటే మనం అంత ఎత్తుకు ఎదుగుతాం. గ్రోత్ డెవలప్ కావాలంటే 4 గ్రోత్ రింగ్స్ గురించి మీరు తెలుసుకోవాలి. అందులో మొదటిది పర్ఫార్మెన్స్. మనం మన జీవితంలో ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తే అంత గ్రోత్ మన లైఫ్లో ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా ఉండిపోతే మనం ఎప్పటికీ ఎదగలేం. అందుకే ఎప్పటికప్పుడు మన పర్ఫార్మెన్స్లో మార్పు తెచ్చుకోవాలి. రెండోది క్రమశిక్షణతో ముందుకు వెళ్ళడం. గ్రోత్ కావాలనుకునే వాళ్ళు క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి. క్రమశిక్షణతో ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఎప్పుడైతే క్రమశిక్షణ ఉండి ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళతారో అప్పుడు వాళ్ళ లైఫ్ గ్రోత్లో మార్పు వస్తుంది. అనుకున్న గోల్ని సాధించగలుగుతారు. ఒకవేళ ఈ క్రమశిక్షణ అనేది లేకపోతే గోల్ని సాధించలేం. అందుకే గ్రోత్ పెరిగే విషయంలో ఈ రెండు కూడా ఇంటర్నల్గాను ఎక్స్టర్నల్గాను ఇంపాక్ట్ చేస్తాయి. ఉదాహరణకు ఇక్కడ ఇంటర్నల్ అంటే మన మైండ్ పైన ప్రభావం పడుతుంది. అలాగే ఎక్స్టర్నల్ అంటే న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కలిగే నష్టం. అయితే ఇంటర్నల్ ఎఫెక్ట్ అనేది మనకు మనం చేసుకునేది. సో దీనివల్ల మనకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. మూడోది ఆర్డర్. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాని రిజల్ట్ ముందే తెలుస్తుంది. అందుకే ఆ పనిని చేస్తూ ఉంటాం. అంటే ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, నెల తిరిగేసరికి జీతం ఎంత వస్తుందో ముందే తెలుస్తుంది. ఇదే కంఫర్ట్ జోన్. ఇలా ప్రతి నెల జరగడం వల్ల మనం ఆ ఉద్యోగంలో కంఫర్ట్గా ఉండిపోతాం. ఒక్కోసారి పని చేయకపోయినా జీతం వస్తుందిలే అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా మనం మన పనిని నెగ్లెక్ట్ చేస్తాం. దీనివల్ల లైఫ్లో గ్రోత్ ఉండదు. 4th రింగ్
ఒకే చోట ఉండిపోవడం. ఎప్పుడైతే మనం ఒకే చోట ఉండిపోతామో అప్పుడు లైఫ్లో సరైన గ్రోత్ ఉండదు. అందుకే మన మైండ్తో పాటు మన ప్లాన్లు కూడా మార్చుకోవాలి. అంటే గోల్ ఒక్కటే ఉండాలి, వెళ్ళే విధానం మనకు తగ్గట్టు ఉండాలి. అంటే ఎక్కడ బెటర్ ఉంటుందో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అప్పుడే గ్రోత్ లెవెల్ బాగుంటుంది. అలాగే మీలోని ఇంటెన్సిటీ పెంచడం వల్ల కూడా గ్రోత్ పెరుగుతుంది. అలాగే దేన్నైనా అచీవ్ చేయాలంటే ఓర్పు అవసరం. ఎందుకంటే గోల్ సాధించాలంటే చాలా టైం పడుతుంది కదా. ఆ టైం అంతా చాలా ఓపిక్గా ఉండాలి కదా. మరి ఓపిక్గా ఉంటేనే కదా విజయం దొరికేది. అందుకే మీరంతా ఓపిక్గా ఉండి గొప్ప విజయాలు సాధించాలని మన ఛానల్ ద్వారా మేం కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్.